హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్ వచ్చి సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం ఇటు కావ్య ఫ్యామిలీ, అటు యామిని ఫ్యామిలీ కూడా ఒకే గుడికి వెళ్తారు కదా! ఇప్పుడు అసలు అక్కడ ట్విస్ట్ ఏంటంటే గుడిలోని సీతారాముల కళ్యాణం అసలైతే కావ్య ఫ్యామిలీ జరిపించాలి. కావ్య అండ్ రాజు. అదేవిధంగా లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే కావ్య, రాజు ఇద్దరు సీతారాముల కళ్యాణం జరిపిస్తూ పీటల మీద కూర్చుంటారనమాట. ఆ సీరియల్‌లో ఏం జరిగింది ఫస్ట్ నుంచి తెలుసుకుందాం రండి. పీటల మీద కూర్చుండగా అప్పుడు అపర్ణాదేవి గారు అంటే కావ్య అత్తగారు అక్షింతలు తీసుకోమని చేతికి ఇస్తూ ఉంటారనమాట. ఇస్తూ ఉంటే ఈ లోపల కావ్య అక్కడ రాజు, యామిని వాళ్ళతో వచ్చి వెనకాల కూర్చోవడం చూస్తుందనమాట. తనకు ఆలోచనలు ఎలా వస్తాయంటే ఇక రాజుని, రుద్రాని చూసి మైక్‌లో అనౌన్స్ చేస్తదనమాట. నేను రాజుని చూశాను అంటారనమాట. రాజుని చూసావా? ఎక్కడ అంటే అదిగో మన వెనకాలే కూర్చొని ఉన్నాడు అని చెప్పగానే వీళ్ళందరూ కూడా అంటే దుగ్గిరాల కుటుంబం మొత్తం అక్కడికి వెళ్తుందనమాట. రాజు అంటూ దగ్గరికి వెళ్తారు. ఎవరు మీరంతా అని యామిని అంటుందనమాట. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అని తెలుసు యామినికి. కానీ రాజు దగ్గర అట్లా నటిస్తుందనమాట. ఈయన రాజు కాదు మా బావ రామ్ అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని అరుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రుద్రాని ఏంటి మీ బావ? మరి రాజు మా మేనల్లుడు కదా, మీ బావ నువ్వెలా చెప్తున్నావు అని అంటారనమాట. అప్పుడు యామిని ఇలా అంటుంది, అవును మా బావే, ఈయన స్వయాన మా మేనత్త కొడుకు మా బావ అనేసి అంటుంది. ఈ కాపు అనేసి అపర్ణదేవి అంటుందన్నమాట. లేదు వాడు నా కొడుకు రాజ్. అలా నుంచొని చూస్తావేంట్రా? అసలు ఏం జరిగింది? తనేమో బావ అంటుంది, వాళ్ళేమో మా అల్లుడు అంటారు, నీ పేరు రామ్ అంటారు, నువ్వు మా రాజువు కదరా, అసలు ఏం జరిగిందిరా? ఎందుకురా అంత సైలెంట్గా ఉన్నావు అని అంటూ ఉంటారనమాట. అంటూ ఉంటే మీరెవరు అనేసి రాజు అడుగుతాడు. ఏంటి ఈ అమ్మనే మర్చిపోయావురా రాజ్, అసలు ఏమైందిరా అని అంటూ ఉంటారనమాట. తర్వాత మళ్ళీ దబాయిస్తుందనమాట. లేదు ఆయన మా బావ, మీరు రాజు అని మా బావని అట్లా గతం మర్చిపోయేలా మళ్ళీ చేస్తున్నారు ఎందుకు? ఆయన మా బావ పేరు రామ్ అని చెప్తున్నాను కదా, వినిపించట్లేదా? ప్రతి ఒక్కరు రాజు అని అంటున్నారు అని ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేస్తూ అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తుండగా రే రాజ్ నిజం చెప్పరా, ఎవర్రా వీళ్ళంతా అంటే నా పేరు రామ్ అండి, యామిని నా కాబోయే భార్య అంటాడనమాట రాజ్. ఏంటి నీకు కాబోయే భార్య? ఒరేయ్ నీకు ఆల్రెడీ పెళ్ళయిందిరా, నీ పెళ్ళంతో సంవత్సరంన్నర కాపురం కూడా చేసావురా, ఇదెక్కడ న్యాయంరా? నువ్వు గతం ఎలా మర్చిపోయావురా? నీ కావ్యాన్ని ఎలా మర్చిపోయావురా అని అపర్ణాదేవి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు రాజ్ అంటాడు, ఏంటి నాకు పెళ్ళి అయిందా? అవునరా, ఇదిగో నీ భార్య, ఏది ఇక్కడ అనేసి అటు ఇటు తిరుగుతా లోపలగా కావ్య ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇటు రావే, ఇగో నీ భర్త బతికే ఉన్నాడుగా, అందరితో బతికే ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు నువ్వు అక్కడ నుంచొని అలా చూస్తూ ఉంటావేంటి? నీ భర్తని నువ్వు మాట్లాడలేవా అని దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. ఇదిగో నీ భార్య ఇదే కావ్య అంటే ఆమె పేరు కళావతి కదా అంటాడు. ఏంటి కళావత? అవును తను నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు రుద్రాని ఇలా అంటుంది, నీకు తెలుసా? ఎలా తెలుసు అంటే అవును తను మా ఇంటికి కూడా వచ్చింది ఈ మధ్యనే, మా ఇద్దరం స్నేహితులం కూడా అయ్యాం అంటాడనమాట. ఏంటి తను నీకు తెలుసు? కావ్య కాదు కళావతి అని తెలుసు, మీ ఇద్దరు స్నేహితులా? అసలు ఏం జరుగుతుంది కావ్య, అసలు ఏంటి అనేసి రుద్రాని కావ్య మీద సీరియస్గా అరుస్తుందనమాట. అది కాదండి, ఆయన చెప్పేదంతా నిజమే. ఏంటి నిజమా అనేసి రుద్రాని అరుస్తుంది. ఏం నిజం? ఆడు మన రాజు కాదా? యామిని చెప్పినట్టుగా తన బావ రామేనా అంటే రాజు బ్రతికి లేనట్టుగైనా అంటే ఇక కావ్య అది కాదండి, ఆయన గతం మర్చిపోయాడు అని చెప్తున్నాను. డాక్టర్ గారు మళ్ళీ ఆయన గతం గుర్తు చేస్తే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నారు. ఆయన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. అందుకని ఆయన గతం గుర్తు చేయకుండా తన స్నేహితురాలుగా దగ్గర అవుతున్నాను అని అంటారనమాట కావ్య. అప్పుడు
అపర్ణాదేవి ఇలా అంటుంది, ఒసేయ్ పిచ్చిదానా, నువ్వు నిజంగానే పిచ్చిదానివే. నీ భర్త ఎదురుంగా కనిపించినప్పుడు కూడా స్నేహితురాలుగా అంటావేంటే? 4 తగిలిచ్చి యామిని ఫ్యామిలీ అంతా మన ఇంటికి తీసుకొచ్చేదానికి ఇంకా వాళ్ళ దగ్గర ఉంచుతున్నావేంటి? వాళ్ళు ఎంత దుర్మార్గులో చూసావు కదా! మన రాజుని పట్టుకొని వాళ్ళు మారాం మారాం అంటున్నారు కదా! తెలియట్లేదా? అనేసి అపర్ణాదేవి గట్టిగా అరుస్తుంది. అది కాదు అత్తయ్య గారు, ఆయనకి నిజం తెలిసి ఇక చాలే ఆపు కావ్య. నా కొడుకుని వదిలి నేను ఎక్కడికి రాను. వస్తే నా కొడుకుతోనే మన ఇంటికి వస్తా. లేకపోతే ఇక్కడే ఉంటా అంటే యామిని ఇలా అంటుంది. ఏంటి మీ కొడుకు, మీ కొడుకు అంటారు. తన అమ్మ, నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ, నాన్నే రాముని పెంచి పెద్ద చేశారు. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఇప్పుడు త్వరలోనే జీవితం కూడా పంచుకోబోతున్నాం అంటూ గట్టిగా మాట్లాడుతుందనమాట యామిని. ఏయ్ నువ్వు నోరు మోయ్ అంటుంది రుద్రాని. అప్పుడు అపర్ణదేవి ఇలా అంటుందన్నమాట. ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే మరి నా కోడలు ఏమవ్వాలి? అన్యాయం అవ్వాలా అంటుందన్నమాట. అప్పుడు యామిని ఇలా అంటుంది. మరి మీ కోడలు ఆయన భర్త అని తెలిసినప్పుడు మా ఇంటికి వచ్చింది. నువ్వే నా భర్త అని ఎందుకు చెప్పలేకపోయింది? స్నేహితురాలుగా ఎందుకు దగ్గరయ్యింది? అంటే మీరే మోసం చేసినట్టు కదా అనేసి యామిని అంటుంది. అప్పుడు అపర్ణాదేవి ఎలా అంటుంది, ఒసేయ్ పిచ్చిదానా, చూసావా ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు చూసి చూడగానే రాజుని మన ఇంటికి తీసుకొస్తే ఇంత సమస్య ఉండదు కదా అనేసి అంటూ ఉంటారనమాట. ఈ లోపల లేదు ఆయన మా బావ, మీరందరూ మోసం చేస్తున్నారు బావ, పద బావ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటారనమాట యామిని. అప్పుడు మళ్ళీ అపర్ణాదేవి ఎలా అంటుందన్నమాట. ఒరేయ్ నువ్వు మా దుగ్గురాల వారసుడువిరా. అదిగో మీ తాతగారు కనిపిస్తున్నారు కదా, ఆయన ఆ పెద్దరికం అంతా నీకు అప్పగించి కంపెనీ అన్ని అని మొత్తం అన్నీ నీ పేరున పెట్టారురా. నువ్వే మా దుగ్గురాల వారసుడివని మొత్తం అంతా నీకే అప్పగించి ఆయన తప్పుకున్నారురా. ఇప్పుడు మమ్మల్ని అందరినీ మర్చిపోయావు, మీ తాతయ్య గారిని కూడా మర్చిపోయావా? ఇగోరా నీ భార్య కావ్యారంటే ఆమె పేరు కళావతి కదా. అవును కళావతి, ఆ పేరు నువ్వు పెట్టుకున్నది. తన పేరు అసలైతే కావ్య, నువ్వు పెట్టుకునేది కళావతి. నువ్వు ఇంకా ఆ పేరుని మర్చిపోకుండా అలాగే పిలుస్తున్నావు కదరా. నీ భార్యని ఎందుకురా మర్చిపోయావు? తను ఎన్ని కష్టాలు అనిపించిందో తెలుసా? నీతో సుఖ జీవితం గడపాలని ఎంతో ఆశపడిందిరా. ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నావేంటి? వేరే వాళ్ళతో పెళ్ళి అంటున్నావు, మేమెవరో తెలియదు అంటున్నావు. అసలు ఏంటి భగవంతుడా, నాకెందుకు ఎంత పరీక్ష? అప్పుడు నా కొడుకు చనిపోయాడని నిజం తెలుసుకొని బాధపడ్డాను. ఇప్పుడు నా కొడుకు ఎదురుగానే ఉన్నా అతడు గతం అంతా మర్చిపోయాడని ఇంకా బాధపడవలసి వస్తుంది. వీళ్ళెవరో నా అల్లుడు అంటారు, వీడేమో వినడు. మేము ఎంత ఏడుస్తున్నా నీ మనసు కరగదా రాజ్? ఈ తల్లి ప్రేమ నీకు అర్థం కాదా? 9 మాసాలు కని పెంచానురా, నా చేత్తో నీ గోరుముద్దలు తినిపించారా? ఈ తల్లిని ఎలా మర్చిపోబుద్ధి అయిందిరా నీకు అంటూ ఏడుస్తూ ఉంటుంది అపర్ణాదేవి. అప్పుడు రాజు బాబాయ్ ఎలా అంటాడనమాట. ఇంకేంటి వదిన ఆడిని బతిమలాడేది, మన ఇంటికి తీసుకువెళ్ళిపోతే సరిపోతుంది అని అంటుందన్నమాట. అప్పుడు యామిని తల్లి అంటుంది, ఎక్కడికి, ఎవరిని ఇంటికి తీసుకువెళ్ళేది? వాడు మా అల్లుడు గారు అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదంటే మీరే మోసగాళ్ళు. మా అబ్బాయిని మీరు మోసం చేసి మీ ఇంటికాడ ఉంచుకున్నారు అనేసి అంటుంది. అంటే అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, లేదు ఆడు మా రాజు గురించి మాకు తెలీదా? చిన్నప్పటి నుంచి వాడు మా దగ్గరే ఉన్నాడు. వాడు అలవాటులు ఏంటో ఆలోచనలు ఏంటో అన్నీ మాకు తెలుసు. వాడి గురించి మీకేం తెలుసు? వాడు మీ అల్లుడు అంటున్నారు, మీ అమ్మాయి ఏమో నా కాబోయే భర్త అంటుంది. అసలు ఏంటి ఇదంతా అనేసి ధాన్యలక్ష్మి కూడా అరుస్తుందన్నమాట. అరుస్తుంటే కావ్య ఎలా, మీరందరూ అంత గట్టిగా మాట్లాడొద్దు. ఆయన గతం గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ ఆయన ప్రాణాలకే ప్రమాదం. చెప్తుంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకని అనేసి కావ్య ఏడుస్తూ ఉంటుందన్నమాట. కావ్య మొహం రాజు చూస్తూ అలానే చూస్తూ ఉంటాడు. ఇటు ఈ గొడవ జరుగుతుంది, అటు వాళ్ళని చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా జరుగుతుండగా మళ్ళీ రాజు తండ్రి ఇలా అంటాడు, వాడు మా కొడుకే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి అని గట్టిగా నిలదీస్తాడనమాట. ఏంటి మీ దగ్గర ఆధారాలు? అవును ఉన్నాయి. స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంటే స్వరాజ్ రాజ్ నా కొడుకు. ఇదిగో ఆయన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, రేషన్ కార్డు మొత్తం అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మా అబ్బాయి అన్న దగ్గర మా ప్రూఫ్లు ఉన్నాయి. అసలు మీ అల్లుడు అంటాక మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా చూపించండి అనేసి అంటారనమాట. ఆ ఆధారాలన్నీ చూస్తూ రాజు అలానే చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు యామిని ఇలా అంటుంది,
బావ ఇదంతా నమ్మొద్దు బావ. అలాంటి ప్రూఫ్‌లు ఎన్నైనా పుట్టించొచ్చు. కానీ ఇదంతా నిజం కాదు బావ. నువ్వు మా బావవే బావ. వాళ్ళు ఆళ్ళ అబ్బాయివి కాదు. పద బావ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద బావ అని చెయ్యి పట్టుకోగానే అప్పుడు అపర్ణదేవి ఇలా అంటుంది. ఏయ్! చెయ్యి వదలవే. వాడు నా కొడుకు అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? వాడికి ఎలాగైనా నేను గతం గుర్తు చేసే ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తాను. అంతేగాని నా కొడుకుని మీలాంటి అబద్ధాల కోరుల చేతిలో పెట్టలేను. నా కొడుకు ప్రాణాలకే ముప్పని నాకు బాగా అర్థమయ్యింది అనేసి అంటూ ఉంటారనమాట. కావ్య మళ్ళీ అంటుంది, అత్తయ్య గారు మీరు ఎక్కువ ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఆయనకి మళ్ళీ గతం గుర్తొచ్చే ఛాన్స్‌లో ఆయనకి మైండ్‌కి మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్తున్నారు అంటుందనమాట. అప్పుడు అప్పుడు అపర్ణదేవి ఇలా అంటుందనమాట. లేదు ఆ డాక్టర్ అబద్ధం కూడా వీళ్ళే సృష్టించింది అయి ఉంటుంది. నా కొడుక్కి ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు. నువ్వేమో పిచ్చిదనగా వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటున్నావు కావ్య. మన రాజును మనతోనే తీసుకువెళ్ళిపోతాం కావ్య. తీసుకువెళ్ళిపోదాం అనేసి ఇక ఆళ్ళు వీళ్ళు రాజుని మధ్యలో నుంచోబెట్టి అటులాగి ఇటులాగి లాగుతూ ఉంటారనమాట. ఈ లోపల రాజుకి కళ్ళు తిరిగి అలా పడి స్పృహ తప్పిపోతాడనమాట. అదంతా కావ్య పీటల మీద ఉండగా అదంతా ఒక కలలా అనిపిస్తుందనమాట. అదంతా నిజం జరగలేదు. కాకపోతే కావ్య ఊహించుకుంది. రాజుని చూస్తే తన ఫ్యామిలీ నంబర్ అసలు ఏం జరుగుతుందని. ఇప్పుడు కావ్య ఇక మెలుకువ వచ్చి ఓహ్! ఇదంతా కల. ఇదంతా మన వాళ్ళకి తెలిస్తే రాజుకి ఎంత అపాయం. ఓహ్! ఇదంతా కల అనేసి అక్షింతలు పంతులు గారు ఇస్తారనమాట. అప్పుడు కావ్య ఎలా అంటుంది, ఈ అక్షింతలు తీసుకొని యామిని ముందుకెళ్తే మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉందని తెలిస్తే రాజుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఎలాంటి సమస్య ఉండదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు అనేసి అత్తయ్య ఈ అక్షింతలన్నీ అందరికీ పంచుతానంటే, సరే అమ్మ వెళ్ళి పంచు అంటదనమాట అపర్ణాదేవి. అప్పుడు కావ్య ఒక్కొక్కళ్ళకి అక్షింతలు ఇస్తూ ఉండగా యామిని చూస్తుందనమాట. ఏంటి కళావతి ఇక్కడుంది అంటే రాజు అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏంటి కళావత ఎక్కడ ఎక్కడ అంటాడనమాట. అప్పుడు యామిని ఎలా అంటుంది, ఏంటి బావా కళావతి పేరు చెప్పగానే నీ ముఖం మతాబిలా వెలిగిపోతుంది, ఎక్కడ లేని వైబ్రేషన్ అంతా నీ బాడీలో కనిపిస్తుందంటే, అదేమీ లేదు కళావతి అన్నావు కదా, ఇక్కడ ఎక్కడుందా అని చూస్తున్నాను అంతే అంటాడనమాట రాజు. అదిగో అక్కడే ఉన్నది. ఎక్కడ? నువ్వు కంగారు పడవద్దు బావా, తనే మన దగ్గరికి వస్తుంది. అదిగో రాముల వారి అక్షింతలు తీసుకొని వస్తుంది అంటుందన్నమాట. అవునా అనేసి ఒక్కసారిగా కావ్యాన్ని చూసి హమ్మయ్య! కళావతిని ఎప్పటినుంచో కలవాలనుకుంటా. ఏ విధంగా కలిపాడనమాట అనేసి అలా నవ్వుతూ ఆనందంతో చూస్తూ ఉంటాడనమాట. ఇక దగ్గరికి కావ్య వచ్చి అక్షింతలు ఇస్తుందనమాట. రామ్ గారు అక్షింతలు తీసుకోండి. కళావతి గారు మీరిక్కడ చాలా కోయిన్సిడెన్స్ కదా! చాలా బాగున్నారు మీరు శారీలో అంటే యామిని ఇలా చూస్తుందనమాట కోపంగా. అదే న్యాచురల్‌గా వచ్చేసింది. మీరేంటి ఇక్కడంటే మా ఫ్యామిలీ నంబర్‌తో గుడికొచ్చామండి అంటే, మీ ఫ్యామిలీ వాళ్ళా? ఏరంటే అదిగో అని చూపిస్తుందనమాట. వాళ్ళు వెనకాల నుంచి కనిపిస్తారు కదా! అలా చూస్తూ ఉండగా అవునా! అగో మేమే అండి ఈరోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. మా ఫ్యామిలీ అంతా వచ్చారు. అదిగో మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు, మా మరిది గారు అందరూ వచ్చారు అంటదనమాట. అప్పుడు యామినికి కూడా కోపంగా చూస్తుంది కదా! ఇగో మీరు కూడా తీసుకోండి యామిని గారు అని అక్షింతలు ఇస్తుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఇచ్చి ఇక వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తుందనమాట కావ్య. హమ్మయ్య! అంటే యామినికి డౌట్ మొదలయ్యింది. ఇక్కడి నుంచి రాజుని ఎలా అయినా తీసుకువెళ్ళిపోతుంది. నాకు ఎటువంటి సమస్య ఉండదు అనేసి కాస్త ఊపిరి పీల్చుకుంటుందనమాట. పీల్చుకోగానే అప్పుడు యామిని వాళ్ళ మమ్మీతో ఇలా అంది, చూసావా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ నంబర్‌తో అందరితో కలిసి గుడికొచ్చిందంట. ఇది ఈ గుడికే రావాలా అనేసి అంటూ ఉంటుందన్నమాట. యామినిని వాళ్ళ మమ్మీని కోపంగా వాళ్ళ డాడీ చూస్తాడనమాట. ఈళ్ళిక మారరు అన్నట్టుగా. అప్పుడు రాజు కావ్యను చూస్తూ చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడనమాట. ఇదంతా పక్కనుండగా రేపు జరగబోయే ఎపిసోడ్ ఏంటంటే కావ్య ఆ రాజుని వెతుకుతూ అలా బయట తిరుగుతూ ఉంటుందన్నమాట. రాజు కూడా కళావతి, కళావతి అంటూ ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతాడనమాట. అప్పుడు కావ్యని చూస్తాడు రాజు. ఇలా చేయి పట్టుకుంటాడనమాట. అటునుంచి యామిని రాజుని ఎతుక్కుంటూ వస్తుందిగా అక్కడ ఒక రూమ్ ఉంటుంది డోర్ తీసి. ఆ రూమ్‌లో కావ్య చేయి పట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఇటు రండి కళావతి గారు అంటూ.
ఇక లోపలికెళ్ళగానే ఇటు నుంచి పంతులు గారు ఎవరు లేరనేసి గెడబెట్టేస్తారనమాట. గెడబెట్టేసిన తర్వాత ఇక కావ్య అంటుంది, "లోపల మనం ఉన్నాం గానీ బయట ఎవరో గడిపెట్టినట్టుగా ఉన్నారు రాముగారు" అంటే, "అవునా! ఇప్పుడు ఎలా" అంటే, "ఇప్పుడు కళ్యాణం టైం అయిపోతుంది. నేను సీతారాముల కళ్యాణం జరిపిస్తామని మొక్కుకున్నానండి. ఇప్పుడు ఎలాగా" అంటే, "మీరేం వరీ కావద్దు. మీరు కాస్త కళ్ళు మూసుకోండి" అంటాడనమాట రాజు. సరే అని కావ్య కళ్ళు మూసుకుంటుందనమాట. కళ్ళు మూసుకునే లోపల రాజు అక్కడున్న బంతి పువ్వులు, అక్షింతలు, తమలపాకులు, అలాగే దేవుడు ఫోటో సీతారాముల ఫోటో ఒకటి అక్కడ పెట్టి 2 పీటలు ఆటిల మీద క్లాతులు అన్నీ వేసి రెడీ చేస్తాడనమాట. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరవండి కళావతి గారు అంటాడనమాట. కళ్ళు తెరిసిన తర్వాత ఆశ్చర్యపోతుందనమాట. సీతారామచంద్ర ప్రభు, నా కోరికను ఇలా నెరవేరుస్తున్నావా? నా భర్తతోనే నేను కళ్యాణం జరిపించాలి అనుకున్నాను. అది ఈ విధంగా జరిపిస్తున్నావా స్వామి? అంటూ నమస్కరించుకొని పీటల మీద కూర్చొని ఇద్దరు కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారనమాట. ఇది రేపు ఎపిసోడ్‌లో జరగబోయేదనమాట. కావ్య, రాజు చాలా అంటే చాలా ఆనందంతో కళ్యాణం జరిపిస్తారనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చాలామంది సీరియల్ చూస్తున్నారు గానీ లైక్ కొట్టట్లేదండి. ఒక లైక్ కొట్టొచ్చు కదా! దానికేమైనా ఖర్చు అయితుందా? జస్ట్ ఎళ్లి అట్లా టచ్ అయితే లైక్ అయిపోతుంది కదా! అలాగే మన ఛానల్ కూడా కాస్త సపోర్ట్ చేయండి. చాలా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు కదా! దాంట్లో ఒక ఛానల్ నాదనుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ అందరి ఆదరణ ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. అలాగే ఒక చిన్న పొడుపు కథ. మొన్న అడిగాను ఎవరు చెప్పలేదు. దానికి ఆన్సర్ ఏంటంటే కొబ్బరి బొండం అనమాట.